టాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన భీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. డొనాల్డ్ ట్రంప్ ఇక నీ ప్రగల్భాలు ఆపు, ఇక నీ గొప్పలు బంజై. భారత్ పాక్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానంటూ ఇప్పటికీ పదుల సంఖ్యలో పదే పదే ప్రకటించుకుంటున్నటువంటి ట్రంప్ ఆ గొప్పలకి భారత యుద్ధ విమానాలు కూల్చామంటూ పాకిస్తాన్ చేస్తున్న దుష్ప్రచారానికి చెక్ పెట్టారు భారత వాయుసేన చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్. అంతేకాదు కొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. ఏ విధంగా ఆపరేషన్ జరిగింది, ఎలా నష్టం చేకూర్చారు పాకిస్తాన్కి, పాకిస్తాన్ ఎలా కాళ్ళ బేరానికి వచ్చింది, అన్ని వివరాలను కూడా వెల్లడించారు. ఆపరేషన్ సింధూర్ అనంతరం కాల్పుల విరమణ కోసం పాకిస్తానే భారత్ను అభ్యర్థించిందని, ఇందులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రమేయం ఏమాత్రం లేదని కూడా కుండబద్దలు కొట్టారు. ఇక ఈ ఆపరేషన్లో పాకిస్తాన్కు చెందిన అమెరికా తయారీ F-16, చైనా తయారీ J-17 యుద్ధ విమానాలను కూడా కూల్చివేసినట్లు ఆయన సంచలన విషయాలు కూడా వెల్లడించారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో అమాయక పౌరులపైన జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగానే ఆపరేషన్ సింధూర్ చేపట్టామని ఏపీ సింగ్ తెలిపారు. ఈ చర్యలో భాగంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకొని అత్యంత ఖచ్చితత్వంతో దాడి చేసి విజయవంతంగా ధ్వంసం చేశామని కూడా అన్నారు. భారత సైనిక శక్తిని, ఖచ్చితత్వాన్ని ప్రపంచం మొత్తం చూసిందన్నారు. అంతెందుకు పాకిస్తాన్ నుంచే ఒక్కొక్కరుగా వీడియోలు వదులుతున్నారు. ఇక్కడ దాడి జరిగింది, ఇక్కడ దీనికి సంబంధించిన ఇప్పుడు పనులు జరుగుతున్నాయి ఈ యొక్క ధ్వంసమైనటువంటి తర్వాత అని మొన్న కూడా ఒక వీడియో బయటికి రావడం జరిగింది. అవే సాక్ష్యాలు. ఇక ఆపరేషన్లో భారత విమానాలు ధ్వంసమయ్యాయంటూ వస్తున్నటువంటి వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఇప్పటికీ ఒక్కరంటే ఒక్కరు సాక్ష్యాన్ని చూపించలేకపోయారు. భారత విమానాలు కూలిపోయాయంటూ కూడా వారు చెప్తున్నటువంటి అంశానికి సంబంధించి దాన్ని ట్రాప్లో పడేయడానికి, పాకిస్తాన్ ప్రజలని ట్రాప్లో పడేయడానికి భారత్ ముందు ఓడిపోయా మోకరిల్లామంటే పాకిస్తాన్ పౌరులే వాళ్ళని చెప్పులు రాళ్లతో కొట్టి అక్కడి నుంచి సన్మానిస్తారు. కాబట్టి ఆ భయంతో మనమే గెలిచామా అని చెప్పేసి అక్కడేమో కాళ్ళు పట్టేసుకొని మళ్ళీ లోపలికి వచ్చిన తర్వాత పాకిస్తాన్ ప్రజలకు, పౌరులకు మాత్రం మనమే గెలిచామని చెప్పేసి వాళ్ళని నమ్మించే ప్రయత్నంలో భాగంగా విమానాలు కూల్చివేశాము అని కూడా వారు ప్రకటించుకున్నారు. దాన్ని కొంతమంది వారికి అనుకూలమైనటువంటి వ్యక్తులు కూడా ప్రచారం చేసుకున్నారు. దురదృష్టవశాత్తు ఇక్కడ కూడా కొంతమంది దాన్ని ప్రశ్నించారు. కానీ అసలు విషయం ఏంటంటే చిన్న లాజిక్ ఇక్కడ, ఈ యొక్క ఆపరేషన్ సింధూర్లో కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. మన సైనికులు కూడా వీర పోరాటం చేసి వీర మరణం పొందారు. వాళ్ళకొక వారు ప్రాణాలు కోల్పోయారంటే దానికి ఒక ఐడెంటిటీ ఉంటుంది యుద్ధంలో వారు చనిపోయినందుకు. ఇప్పుడు 6 విమానాలు 5 విమానాలు పాకిస్తాన్లో కూలిపోయాయంటే ఒక విమానానికి ఖచ్చితంగా ఒక పైలట్ అయినా ఉంటాడు కదా. మరి విమానాలు కూలిపోతే ఆ పైలట్ పరిస్థితి ఏంటి? ఇంతవరకు భారతదేశంలో ఉన్నటువంటి ఆ విమానంలో వెళ్ళినటువంటి పైలట్ అడ్రస్ లేకపోతే వారు కుటుంబ సభ్యులు మాట్లాడరు, అక్కడ పరిసర ప్రాంతాల్లో ఎవరు మాట్లాడరు, అంటే ఆ పైలట్కున్న ఐడెంటిటీ కూడా బయటికి రాదా? చిన్న లాజిక్. ఈ విషయాన్ని కూడా మర్చిపోయి చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ప్రశ్నించారు. సరే, దాన్ని తేటతెల్లం చేస్తే ఇప్పుడు వాయుసేన చీఫ్ చాలా క్లియర్ కట్గా చెప్పాడు. అది కేవలం పాకిస్తాన్ పౌరులను తప్పుదోవ పట్టించేందుకు పాక్ సైన్యం చేస్తున్నటువంటి దుష్ప్రచారం అని మాత్రమే కొట్టిపారేశారు. తాము 300 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించామని కూడా, ఆ తర్వాతే పాకిస్తాన్ కాల్పుల విరమణ కోసం కాళ్ల బేరానికి వచ్చిందని కూడా ఏపీ సింగ్ వివరించారు. దాదాపు 100 గంటల పాటు సాగిన ఈ ఘర్షణలో పాక్ క్షిపణులు, డ్రోన్లను భారత గగనతల రక్షణ వ్యవస్థలు సమర్థంగా తిప్పికొట్టాయని కూడా ప్రశంసించారు. ఇకపోతే భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఘనత తనదేనని, వాణిజ్యపరమైనటువంటి ఒత్తిళ్లతో తానే దీనిని సాధించానని ట్రంప్ పదే పదే చెబుతున్న నేపథ్యంలో వాయుసేన చీఫ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇదే సమయంలో భవిష్యత్ యుద్ధాల స్వరూపంపైన కూడా ఆయన హెచ్చరించారు. తదుపరి యుద్ధం గతంలో జరిగిన వాటికి భిన్నంగా ఉంటుంది, మనం ఇప్పటి నుంచే భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండాలన్నారు కూడా ఏపీ సింగ్. దీంతో పాకిస్తాన్ వక్రబుద్ధి, అదేవిధంగా ట్రంప్ చేస్తున్నటువంటి గొప్పలు, ప్రగల్భాలకి చెక్ పడినట్లయింది. ఇక నుంచి అయినా ట్రంప్ ఇకని నోరు అదుపులో పెట్టుకో, ఈ అంశంలో తల దూర్చకునేటువంటి ఒక ఇండికేషన్ అయితే ఈ యొక్క స్టేట్మెంట్ ద్వారా అయితే క్లియర్గా జారీ చేసినట్టుగా కనపడుతుంది. As far as Pakistan losses are concerned, I think it was very clear. It was clearly spelled out in the initial debriefs also
that we have struck their a large number of their airfields, and we struck a large number of their installations. And what we have gathered from whatever int reports we have got is that on ground, because of this our strikes, there have been radars at least 4 places, command and control centers at 2 places, runway, of course, damaged at 2 places. Then 3 of their hangars in 3 different stations have been damaged. And in that hangar, as well as on tarmac, we have signs of one C-130 class of aircraft, one AEW&C class of aircraft, and at least 4 to 5 fighter aircraft, most likely F-16, because that base happened to be F-16, which would have been under maintenance that time. Along with that, one SAM system, which has been destroyed. And so these are the strikes that, the destruction that has taken place on ground by our strikes. And as far as air defense part is concerned, we have clear evidence of one long-range strike, which I talked about, more than 300 kilometers, which happens to be either an AEW&C or a SIGINT aircraft. Along with that, 5 fighters that high-tech fighters of between F-16 and JF-17 class is what our system tells us.